కొందరికి ఒట్లు పెట్టుడు అలవాటు. ఏ పని చెప్పినా ఒట్లు పెడుతుంటారు. పని కాకపోతే పానం తీసుకుంటామన్నంత గట్టిగా మాటలు చెప్తారు. కానీ ఒట్లు పెట్టి శపథాలు చేసినంత మాత్రాన అనుకున్నాయని అయితాయా? చెప్పినాయని చేస్తారా? మన తాన ఎంతమందిని చూడలేదు. ఇప్పుడు ఇంకోసారి కూడా అదే పని చేస్తున్నాడు. ఆ ముచ్చటేందో ఆడుకుందాం పర్రి. ఒట్లనంగానే మన రేవంతన్ సార్ గురించి అనుకునేరు. ఇది తమిళనాడు రాష్ట్రంలో ఉన్న అన్నామలై సార్ గురించి. సారు చిన్నగా ఒట్లు పెడతలేదు. బీజేపీలో మన తెలంగాణలో బండి సంజయ్ సారు ఎంత పవర్ఫుల్లో, తమిళనాడులో అన్నామలై సార్ కూడా అంతే పవర్ఫుల్. కానీ ఎంత తిప్పల పడ్డా అక్కడోళ్ళు పువ్వు గుర్తుకు మాత్రం ఓట్లేస్తలేదు. వీడికి 2 ఎలక్షన్లలో తిప్పలు పడ్డా జనం దగ్గరికి రానిస్తలేరు. దీంతోని ఇప్పుడు ఇంకింత గట్టిగా కొట్లాట మొదలుపెట్టిండు. అయితే అటు లేకుంటే ఇటు అనుకున్నాడు కావచ్చు. పెద్ద శపథమే చేసిండు. తమిళనాడులో ఉన్న స్టాలిన్ సర్కారును కుర్చీలోకెళ్లి దించేదాకా చెప్పులు కూడా వేసుకోనని దీక్ష పట్టిండు. అక్కడితోని ఆపుతాడు కావచ్చునని అందరు అనుకున్నారు. కానీ చూడుండ్రి ఏం చేస్తున్నాడో. డిఎంకే పార్టీల పాలనల రాష్ట్రం ఆగమైతున్నదని ఇట్లా కొరడాతోని కొట్టుకున్నాడు సారు. కానీ ఈ సారును చూస్తా అంటే మస్తు బాధ అవుతున్నదుల్లా. ఇట్లా కొట్టుకుంటే సర్కారు వాళ్ళ మనసు కరుగుతుందా? రాష్ట్రం మంచిగా అవుతుందా? ఈ ఓట్లు పెట్టుడేంది? ఇట్లా ఈరగోనెతోని ఈ పంత వాయంగా కొట్టుకునుడేంది? అప్పట్ల మీ లెక్కనే మా తెలంగాణలో ఒకళ్ళిద్దరు మంగమ్మ శపథాలు చేసి మాట చెప్పినంత సేపు కూడా దాని మీద నిలబడలే. ఓడిపోతే ఓట్లల్లో నిలబడనని చెప్పిన రేవంతన్ సారు ఏడాది తిరగక ముందు కొడంగల్కెళ్లి మల్కాజ్గిరికి ఉరికొచ్చిండు. ఇక కారు పార్టీని కుర్చీలకెళ్లి దించేదాకా గడ్డం గీసుకోనని చెప్పిన ఉత్తమ్ సార్ కూడా అందరి ముంగట నవ్వుల పాలయిండు. ఇప్పుడు ఈ అన్నామలై సార్ కూడా అసొంటి ఓట్లే పెడుతున్నాడు. మరి ముంగట ఏమైతుందోనని అందరూ పరిశానై చూస్తున్నారు.